హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ మోడల్ క్వశ్చన్స్ని ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవి రాబోతున్న ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, అండర్ గ్రాడ్యుయేట్కి చాలా యూజ్ అవుతాయి. అలాగే గ్రాడ్యుయేట్కి అండ్ ఆల్సో ఎస్ఎస్సి ఎగ్జామ్ కూడా యూజ్ అవుతాయి. ఓకే, సెషన్ స్టార్ట్ చేద్దాం ఇక. సో ఫస్ట్ కాన్సెప్ట్, మనం ప్రతి కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, టర్మినాలజీ నేర్చుకుంటాం కదా. సో టర్మినాలజీ చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్లో ఏం టర్మినాలజీ ఉంది. సో కాస్ట్ ప్రైస్ ఫస్ట్ మనకి తెలియాల్సింది. కాస్ట్ ప్రైస్, అసలు ఈ కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ అంటే ఇప్పుడు మీ దగ్గర సపోజ్ ఒక బుక్ ఉందనుకోండి. ఒక బుక్ ఉంది, ఓకే. సో ఈ బుక్ కాస్ట్ ఒక 100 రూపీస్ అనుకోండి, ఓకే. సో మీరు ఈ బుక్ కాస్ట్ 100 రూపాయలు పెట్టి కొనుక్కొని ఉంటారు అనమాట. సో మీకు ఎంత పడినట్టు? 100 రూపాయలు. దట్ ఈస్ కాస్ట్ ప్రైస్ అనమాట. సో ఈ బుక్ని మీరు అగైన్ అమ్మాలనుకుంటున్నారు. ఫర్ సపోజ్ ఒక 120 రూపీస్కి అమ్మినారు అనుకోండి. ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకే, సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల, కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల. ఓకే, కొన్న ధర, అమ్మిన ధర. సో నెక్స్ట్ చూడండి. సో ప్రాఫిట్ అంటే ఏమి? ప్రాఫిట్ అంటే ఏమి? లాభం. సో లాభాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇందాక సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్, సిపి అంటే కాస్ట్ ప్రైస్. గుర్తుపెట్టుకోండి. ఇందాక ప్రీవియస్గా ఏం చెప్పిన? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 120 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 100 రూపీస్ కదా నేను చెప్పింది బుక్ ప్రైస్. సో బుక్ ప్రైస్ 100 కొని 120కి అమ్మినారు. సో ఇప్పుడు ప్రాఫిట్ కావాలంటే ఏం చేయాలా? సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ తీసేయాలి. ఎంత వస్తుంది? 20 రూపీస్ వస్తుంది. సో ఇవన్నీ చాలామందికి తెలిసి ఉంటుంది, కానీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా బిగినర్స్ చూస్తే కాన్సెప్ట్ నీట్గా అర్థం కావాలని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ 20 రూపీస్. ఈ 20 రూపీస్ అనేది ఏమవుతుంది? మనకి ప్రాఫిట్ అవుతుంది. ఓకే, సో దీంట్లోనే మళ్ళీ మనకి ప్రాఫిట్ పర్సెంట్ అని ఉంది అనమాట. సో ఈ 20 రూపీస్ అనేది ఎంత పర్సెంటేజో చెప్పాలి. ఈ ప్రాఫిట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అదే ప్రాఫిట్ పర్సెంట్ అయితే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై, సో దేంతో పోలిస్తే వచ్చింది మనకి ప్రాఫిట్? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 100 కదా. సో కాస్ట్ ప్రైస్. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? ఈ టర్మ్ మొత్తం మనకి ఏమవుతుంది? ప్రాఫిట్ అవుతుంది. అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేస్తాం పర్సెంటేజ్ కాబట్టి. సో అప్పుడు ఎంత వస్తుంది? ప్రాఫిట్ 20 రూపీస్, కాస్ట్ ప్రైస్ ఏమో 100 రూపీస్ ఇంటూ 100 క్యాన్సిల్. ఎంత వస్తుంది? 20% ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ప్రాఫిట్ పర్సెంట్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. గుర్తుపెట్టుకొని, ప్రాఫిట్ పర్సెంట్ అంటే ఏమి? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఓకే, సో అగైన్ ఈ ప్రాఫిట్ని ఏం రాసుకోవచ్చు మళ్ళీ? ఎస్పి మైనస్ సిపి. బేస్డ్ ఆన్ క్వశ్చన్స్ మనం ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్ వేసుకుంటాం, లేదంటే ఇవి రెండిట్లో ఏదో ఒకటి ఇస్తే అప్పుడు ఇది వేసుకుంటాం అనమాట. ఓకే, ఇది అనమాట. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అండ్ ప్రాఫిట్. నెక్స్ట్ చూడండి, లాస్ అంటే ఏమి? సో ఇందాక నేను చెప్పినాను కదా. ఫర్ సపోజ్ దానికి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ సేమ్ 100 రూపీస్ ఉందనుకోండి బుక్ ప్రైస్. కానీ ఏం చేసినారు? సో ఆ బుక్ని 80 రూపీస్కి అమ్మేసినారు సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? సారీ, ఒక్క నిమిషం. సో బుక్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఒక 80 రూపాయలకి అమ్మేసినారు అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకేమి ఎంత లాస్ అవుతుంది అప్పుడు? సో లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. సో కొన్న వేలలో నుంచి అమ్మిన వేలను తీసేస్తాం అనమాట. ప్రాఫిట్ అయితే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, లాస్ అయితే దానికి రివర్స్ సిపి మైనస్ ఎస్పి. ఎంత అవుతుంది? 100 మైనస్ 80, దట్ ఈస్ 20. 20 అనేది
లాస్ మనకి. అదే లాస్ పర్సెంట్ కావాలంటే సేమ్ ఇందాక చేసినాం కదా ప్రాఫిట్కి, ఇక్కడ కూడా సేమ్ సిపి మైనస్ ఎస్పి డివైడెడ్ బై సిపి ఇంటూ 100. సో ఈ టర్మ్ మొత్తం మనకి ఏమవుతుంది, లాస్ అనమాట. అంటే లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ ఎంత, 20 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత, 100 రూపీస్ ఇంటూ 100. 100 క్యాన్సిల్, అగైన్ లాస్ ఈజ్ 20%. ఓకే, సో లాస్ పర్సెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, లాస్ బై సిపి ఇంటూ 100. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ రాస్తాం చూడండి. ప్రాఫిట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎస్పి మైనస్ సిపి, దట్ ఈస్ ప్రాఫిట్ పర్సెంటేజ్. సో ప్రాఫిట్ కావాలంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. ప్రాఫిట్ పర్సెంట్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ సిపి బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో దీన్ని ఒకవేళ మనకి ప్రాఫిట్ డైరెక్ట్ ఇచ్చాను అనుకోండి, ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే లాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి, దానికి రివర్స్ అనమాట. ఓకే, సిపి మైనస్ ఎస్పి. లాస్ పర్సెంట్ కావాలంటే సిపి మైనస్ ఎస్బి బై సిపి ఇంటూ 100. ఒకవేళ లాస్ మనకి డైరెక్ట్గా ఇస్తే లాస్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100. ఓకే, ఇవి ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ డిస్కౌంట్ అంటే ఏమి. సో డిస్కౌంట్ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లేబుల్డ్ ప్రైస్ అంటారండి. ఓకే, లేబుల్ ప్రైస్ నథింగ్ బట్ ఎంఆర్పి. ఇప్పుడు మనం ఏమైనా ఒక వస్తువు కొనుక్కుంటే దాని మీద ఎంఆర్పి ఉంటుంది కదా, దాన్ని లేబుల్ ప్రైస్ అని కూడా అంటారు. సో డిస్కౌంట్ అనేది మనకి ఎప్పుడైనా లేబుల్ ప్రైస్ మీదే వస్తుందండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎంఆర్పి అనుకోండి, అంటే లేబుల్ ప్రైస్ వచ్చేసి ఒక 250 రూపీస్ ఉందనుకోండి. ఓకే, అయితే మనము బార్గెన్ చేసి ఏం చేస్తామంటే ఒక 200 రూపీస్ తీసుకుంటాం అనుకోండి. ఓకే, సో ఈ 200 రూపీస్ అనేది ఆ షాపు వాడికి సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, మనకి అది కాస్ట్ ప్రైస్. అర్థమవుతుందా? ఓకే, ఈ డిఫరెన్స్ చూసుకోండి. ఇప్పుడు షాపు వాడు 250 రూపీస్ చెప్పి మనకి 200కి అమ్మితే ఈ 200 అనేది మనకి కాస్ట్ ప్రైస్, షాప్ అతనికి సెల్లింగ్ ప్రైస్ అనమాట, అమ్ముతాడు కాబట్టి. సో ఇప్పుడు డిస్కౌంట్ పర్సెంటేజ్ చూడండి. ఇప్పుడు డిస్కౌంట్ ఎంత, ఎంఆర్పి ఎంత 250, ఎంతకి ఇచ్చినాడు 200కి ఇచ్చినాడు. డిస్కౌంట్ ఎంత, వీటి డిఫరెన్స్ కదా, 50 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినాడు. ఈ డిస్కౌంట్ పర్సెంట్ అంటే 50 డివైడెడ్ బై 250 ఇంటూ 100. అంటే మనము ఎంఆర్పితోనే కంపేర్ చేసి చెప్తాను అనమాట. 50 రూపీస్ కంపేర్ దేంతో చేయాలి, ఎంఆర్పి, ఎందుకంటే ఆ ఎంఆర్పి మీద కదా మనకి డిస్కౌంట్ వచ్చింది. సో 5 క్యాన్సిల్, 5 5 25, 5 20. సో 20% డిస్కౌంట్ ఇచ్చినారనమాట. సో డిస్కౌంట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్పి అని అంటారు, లేదా లేబుల్డ్ ప్రైస్ అని కూడా అంటారు. ఎంఆర్పి మైనస్ ఎస్పి. ఈ ఎస్పి అంటే షాప్ వాడి దృష్టిలో ఎస్పి, మనకి సిపిఆర్, డివైడెడ్ బై ఎంఆర్పి ఇంటూ 100. ఓకే, ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం డిస్కౌంట్ అనమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ కాన్సెప్ట్. సో ఇంతవరకు మనం కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్, లాస్, సెల్లింగ్ ప్రైస్, డిస్కౌంట్ పర్సెంట్, ప్రాఫిట్ పర్సెంట్, లాస్ పర్సెంట్ నేర్చుకున్నాం. ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అది ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ అండ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద లాస్, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు థ్రైస్ ద లాస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఫస్ట్ మనము ఇంతవరకు నేర్చుకున్న కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేసి ఆ తర్వాత ఆ కాన్సెప్ట్ లేకపోతామండి. ఓకే, ఆ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది, ఎందుకంటే ఈరోజు అన్ని మోడల్స్ కవర్ చేశానండి. 2 వీడియోస్ కాకుండా సింగిల్ వీడియోలోనే ఎండ్ వరకు చూడండి. ఓకే, అన్ని రైల్వే మోడల్స్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటెమ్ ఈజ్ 4500 అండ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 3500, దెన్ ద లాస్ పర్సంటేజ్ ఈజ్. చూడండి, తెలుగులో ఒక వస్తువు యొక్క కొనుగోలు ధర 4500 మరియు దాని అమ్మకపు ధర 3500 అయితే నష్ట శాతం ఎంత? ఇప్పుడు చూడండి,
సో మనకి క్లియర్గా చెప్పినాడు కదా, కాస్ట్ ప్రైస్ సిపి ఎంత, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4500. సో సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మకపు ధర, సెల్లింగ్ ప్రైస్ ఎంత, 3500. ఓకే. సో మనకి లాస్ తెలుసు కదా, లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. ఎంత, 1000 రూపీస్ లాస్. డైరెక్ట్గా వస్తుంది మనకి 1000 రూపీస్ లాస్. అయితే దీన్ని పర్సెంటేజ్లో చెప్పమన్నారు, మనకి ఎంత శాతమో చెప్పమన్నారు. మనకి లాస్ పర్సెంట్ అంటే మనకు చెప్పినాను కదా ఇందాక, లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100. లాస్ ఎంత, 1000 రూపీస్, సిపి ఎంత, 4500 రూపీస్ ఇంటూ 100. జీరోస్ క్యాన్సిల్. 1000/45 అంటే, సో మనకి క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 200/5 9 45, 200/9 వస్తుంది. సో 200/9 అంటే ఎంత, 22 2/9%. మిక్స్డ్ ఫ్రాక్షన్ అండి, ఎవరికైనా రాకపోతే ఇక్కడ చేస్తాను చూడండి. సో 200ని 9తో డివైడ్ చేస్తే 9 2 18, 2 వస్తుంది, 0 వస్తుంది, మళ్ళీ 9 2 18, మళ్ళీ 2 వస్తుంది. సో 22 2/9, దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. సో ఏమన్నారు, బై సెల్లింగ్ ఎన్ ఐటమ్ ఫర్ 222 అంటే 222 రూపీస్, ఏ పర్సన్ ఇంకర్స్ ఎ లాస్ ఆఫ్ 48 రూపీస్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఇంకర్డ్ ఇన్ ద ట్రాన్సాక్షన్. ఒక వస్తువును 222 రూపాయలు కొని అమ్మడం ద్వారా ఒక వ్యక్తి 48 రూపాయలు నష్టం వాటిల్లుతుంది. లావాదేవీల్లో జరిగిన నష్ట శాతం ఎంత. ఓకే, లాస్ పర్సంటేజ్ చెప్పాలి మనం. సో ఇప్పుడు క్లియర్గా మనకి ఏం తెలిసింది, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 222 రూపీస్ ఇచ్చాడు. ఓకే. సో లాస్ ఎంత ఇచ్చాడు, 48 రూపీస్. ఓకే. ఇప్పుడు సిపి కావాలంటే ఏం చేస్తాం, లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి కదా, ఇందాక చెప్పినాం. లాస్ ఎంత, 48 రూపీస్, సిపి ఎంత మనం కనుక్కోవాల్సింది అదే, ఎస్పి ఎంత 322. సో సిపి ఈజ్ ఈక్వల్ టు 322 + 48 270 రూపీస్ అనమాట. సో ఇంత అవసరం లేదు, డైరెక్ట్గా చేసేయచ్చు. 48 + 322 270. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 270 అయితే, సో లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్, లాస్ పర్సెంట్ అంటే ఎంత, లాస్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100. సో ఇక్కడ సిపి ఉంది కదా, అందుకే మనం సిపి కనుక్కున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఎంత, 48 డివైడెడ్ బై 270 ఇంటూ 100 అనమాట. సో 3తో క్యాన్సిల్ చేస్తే 3 16s అండ్ 3 9s 27, 0 క్యాన్సిల్. సో ఎంత వస్తుంది ఫైనల్లీ, దట్ ఈజ్ 160 డివైడెడ్ బై 9 అంటే ఎంత, 9 2s 18, 9 2s 18, సారీ 2తో పోదు కదా, 9 1s. సో 9 1s 9, 17 అనేది 9 7s 63. సో 17 వస్తుంది. 17లో ఆప్షన్ ఏముంది, ఫస్ట్ ఆప్షన్ 7/9. ఓకే, అది మన ఆన్సర్. సో ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 32 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 38 ఐటమ్స్. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్. 32 వస్తువుల అమ్మకపు ధర 38 వస్తువుల కొన్న ధరకు సమానం అయితే లాభశాతాన్ని కనుగొనండి. ఇప్పుడు చూడండి, సెల్లింగ్ ఇది ఒక లైన్లో వస్తుందండి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 32 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 38 ఐటమ్స్. సో ఎస్పి డివైడెడ్ బై సిపి ఎంత అవుతుంది, 38/32 అంటే సిపి 32 ఎస్పి 38 ఎంత, 6 ప్రాఫిట్ అనమాట. సో అంతే కదా, 38లో 32 పోతే 6. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100. ఇదే కదా మనం నేర్చుకుంది. ఎంత వస్తుంది ఇప్పుడు, సో క్యాన్సిల్ చేసి ఎంత వస్తుంది, 4 25s 4 8s అండ్ 2 3s 2 4s అంటే 75 డివైడెడ్ బై 4 అంటే ఎంత వస్తుంది, 4 1s 4, 4 8s 32, 4 7s 28. ఓకే, 18.75% వస్తుందండి. ఓకేనా. సో ఇది డైరెక్ట్ స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్స్ ఎట్లా ఇస్తే
ఎప్పుడు ఇచ్చినా ఇలాగే చేయండి, సింపుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. By selling a pen for 144 rupees, Anurag loses 1/7 of the cost price. If the pen is sold for 189, then what will be the profit %? 144 రూపాయలకు పెన్ను అమ్మడం ద్వారా అనురాగ్ కొనుగోలు ధరలో 1/7 వంతు నష్టపోతాడు. పెన్ను 189కి అమ్మితే లాభం ఎంత % అవుతుందో చెప్పాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 144 అనేది మనకి సెల్లింగ్ ప్రైస్ కదా. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 144. లాస్ ఎంత? 1/7 ఆఫ్ కాస్ట్ ప్రైస్. సో నష్టం, లాస్ ఈజ్ ఈక్వల్ టు 1/7 ఆఫ్ కాస్ట్ ప్రైస్. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1/7. దీని మీనింగ్ ఏమి? కాస్ట్ ప్రైస్ 7 అయితే లాస్ 1 అని అర్థం. ఓకే, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలా అది కూడా చెప్తాను చూడండి. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి కదా. సో లాస్ 1 పార్ట్, కాస్ట్ ప్రైస్ 7 పార్ట్స్, ఎస్పి కనుక్కోవాలి. సో ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఇది యువతలకు వస్తే 1 అవతల పోతుంది. 7 - 1 6 పార్ట్స్ అనమాట. ఓకే, సో ఈ 144 అనేది మనకి 6 పార్ట్స్ వాల్యూకి ఈక్వల్ అనమాట. అయితే మనం ఏం కనుక్కోవాలా? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి ఫస్ట్. మనకి తెలియదు అదే కదా. సో చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 6 పార్ట్స్ వాల్యూ 144 అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? 7 పార్ట్స్. ఇక్కడ ఇచ్చారు కదా, 7 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 6 2 = 12, 6 4 = 24. సో 24 × 7 168 అనమాట. సో మనకి కాస్ట్ ప్రైస్ అనేది వచ్చేసింది. అయితే ఇదే ఆర్టికల్ని ఒకవేళ 189 రూపీస్కి సేల్ చేస్తే ఎంత % లాభం వచ్చిందో చెప్పాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, 168కి 189కి ఎంత తేడా ఉంది? 21 కదా. 189లో 168 పోతే 21 ఈజ్ ద ప్రాఫిట్. ప్రాఫిట్ % ఈజ్ ఈక్వల్ టు 21 సో ప్రాఫిట్ బై సిపి కదా. సిపి ఎంత? 168 × 100. సో క్యాన్సిల్ చేస్తే 3 డైరెక్ట్గా 21 8 టైమ్స్ పోతుందండి. ఓకేనా, సో మనకి ఏమొస్తుంది అప్పుడు? 100/8 కదా. 100/8 అంటే మనందరికీ తెలుసు కదా, డైరెక్ట్గా 12.5%. 100/8 అంటే 12.5% అనమాట. ఆన్సర్ ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The cost price of an article is 75% of the market price. If a discount of 15% is allowed, then the profit or loss percentage is. చూడండి, సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 75% ఆఫ్ మార్కెట్ ప్రైస్, ఎంఆర్పి కదా. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఏం రాసుకోవచ్చు? సిపి బై ఎంఆర్పి ఈజ్ ఈక్వల్ టు 75/100. అంటే సిపి 75, ఎంఆర్పి 100 రూపీస్ అనమాట. సో డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 25. ఓకే, సో తర్వాత ఏం చేసినారు? 15% డిస్కౌంట్ ఇచ్చినారు. డిస్కౌంట్ అనేది దేని మీద ఇస్తారు అని చెప్పినాం? డెఫినెట్గా మనకి ఎంఆర్పి మీదనే ఇస్తారు. సో ఎంఆర్పి మీద డిస్కౌంట్ 15% ఇస్తే ఎంత కమ్మినాడు? 85% కమ్మినాడు. ఎంత అవుతుంది? 85 అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఎంత? 75. సో ప్రాఫిట్ ఎంత? 10. ఇది 10 వచ్చింది కదా మనకి. ఈ ప్రాఫిట్ % కనుక్కోవాలంటే 10 డివైడెడ్ బై, సో ప్రాఫిట్ బై సిపి కదా. సిపి ఎంత? 75 × 100. 25 3 times, 25 4 times. ఎంత వస్తుంది? 40 డివైడెడ్ బై 3, దట్ ఈస్ 13.33% ప్రాఫిటే వస్తుంది అనమాట. ఓకే, డిస్కౌంట్ అనేది ఎంఆర్పి మీదే ఇస్తారు డెఫినెట్గా, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎంఆర్పి 100 కాబట్టి ఈ 100లో 15% పోతే ఎంత ఉంటుంది? 85% సెల్లింగ్ ప్రైస్. ఇది కాస్ట్ ప్రైస్ ఏమో 75. సో 85లో 75 పోతే 10 అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే, దాని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 75, కానీ దాన్ని ఏం చేసినారు? 100 రూపీస్
దాని మీద ముద్రించినారు లేబుల్ ప్రైస్. సో ఇలా ముద్రించి దీని మీద 15% డిస్కౌంట్ ఇచ్చినాడు. ఇస్తే ఎంత అయింది? 85 రూపీస్ కమ్మేసినాడు. సో ఇదేమో సెల్లింగ్ ప్రైస్, ఇదేమో కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఎంత? 10 అనేది సిపిలో ఎంత పర్సెంట్? 13.33%. అది నెక్స్ట్. The difference between the 12% gain and 4% loss on sale of the item was 28 rupees. What was the cost price of the item? వస్తువు అమ్మకంపై 12% లాభం మరియు 4% నష్టం మధ్య వ్యత్యాసం అంటే డిఫరెన్స్ ఈజ్ 28 రూపీస్, 28 రూపాయలు. వస్తువు యొక్క ధర ఎంత? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఇలాంటి క్వశ్చన్లు ఇస్తే డైరెక్ట్ మెథడ్ అండి, ఏం ఆలోచించదండి. ఒక లాసు ఒక ప్రాఫిట్ ఇచ్చినాడు అనుకో, రెండు సమ్ చేసి 12 + 4 ఎంత? 16% కదా. ఈ 16% వాల్యూవే 28 అయితే మనం ఏం కనుక్కోవాలా? కాస్ట్ ప్రైస్ ఎప్పటికైనా మనకి కాస్ట్ ప్రైస్ స్టాండర్డ్ 100%. ఒకవేళ ఎంఆర్పి వచ్చినప్పుడు, ఇందాక లాస్ట్ క్వశ్చన్ వచ్చింది కదా, అలా వచ్చినప్పుడు మాత్రమే మారిపోతుందండి. ఓకే, ఇప్పుడు చూడు, 16% వాల్యూ 28 అయితే 100% వాల్యూ ఎంత? దీన్నే మనం సిపి అంటాం అన్నమాట. సో 4 4 = 16, 4 7 = 28. ఓకే, సో ఎంత వస్తుంది? 700 / 4. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 4 1 = 4, 4 7 = 28, 4 5 = 20. సో 175 ఈజ్ ఆన్సర్, ఆప్షన్ ఏ అనమాట. ఓకే, ఇలాంటి మోడల్ ఇస్తే అది ఎప్పుడు ఒకటి గెయిన్ ఒకటి లాస్ అని ఇచ్చినప్పుడు మాత్రమే రెండింటిని సమ్ చేసి దాని మధ్య డిఫరెన్స్ని అదే వాల్యూ అవుతుందండి. సో అది ఎవరికైనా డౌట్ ఉంటే చెప్తాను చూడండి. అది కూడా ఎలా అంటే 12% గెయిన్ అన్నారు. సో ఇప్పుడు సిపి 100% కదా చెప్పింది నేను. సో ప్రాఫిట్ ఎంత? 12% అన్నారు. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 112% అవుతుంది, అంటే 100 + 12. ఓకేనా, ఫస్ట్ పాయింట్ ఇది. సో సేమ్ ఆర్టికల్ 100% కదా సిపి, ఇక్కడ ఏమన్నారు? లాస్ 4% అన్నారు. అప్పుడు ఎస్పి ఏమవుతుంది? ఇది లాస్ కదా, మైనస్ చేస్తాం. 100 - 4 96%. ఓకే, అంటే ఇది SP1, ఇది SP2 అనుకోండి. అంటే వీటి రెండు సెల్లింగ్ ప్రైజుల మధ్య డిఫరెన్సే 28 రూపీస్. అంటే 112లో 96 పోతే ఎంత? అగైన్ 16, అంతే కదా. 112 - 96 16%. ఈ 16% వాల్యూ 28 అయితే ఇందాక 100% వాల్యూ ఎంత కనుక్కున్నాం? 175 రూపీస్. ఓకే, సో ఇది ట్రెడిషనల్ మెథడ్, అంటే బేసిక్ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే. నేను చెప్పింది ఇందాక షార్ట్ కట్, వితిన్ 1 minute 30 secondsలో చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే దీనికోసం చాలా టైం వేచించి మీకోసం ప్రిపేర్ చేస్తున్నా. అన్ని ఎగ్జామినేషన్ మోడల్స్ ఏవి మిస్ కాకుండా. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ జాయిన్ అయ్యి తీసుకోండి. లేదా ఏమైనా నేను ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలంటే మీరు కమెంట్ చేయొచ్చు. ఓకే, ఎక్కడ డ్రాబ్యాక్ ఉందా నేను కరెక్ట్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An article was sold at a gain of 12%. Had it been sold for 33 more, the gain would have been 14%. The cost price of the article is. ఓకే, ఒక వస్తువు 12% లాభంతో అమ్ముడైంది. దానిని 33 రూపాయలకి అమ్మితే, అంటే 33 రూపాయలకి ఎక్కువ అండి, ఇక్కడ మోర్ అనేది లేదు. లాభం 14% ఉండేది. వస్తువు యొక్క ఖరీదు ఎంత? ఓకే, సేమ్ ఇందాక నేను చెప్పిన క్వశ్చన్ మాదిరి ఇది చూడండి. సేమ్ ఇక్కడ కూడా నేను సిపి 100%గానే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఏమన్నాడు? ప్రాఫిట్ కదా, ఎంత? 12% ప్రాఫిట్. సో ఎస్పి ఏమవుతుంది? 112%. ఓకే, సేమ్ అదే ఆర్టికల్ 100% 33 రూపాయలకి ఎక్కువ అమ్మింటే, ఒకవేళ అంటే ఇక్కడ ఇచ్చినారు కదా 33 మోర్ అని, ఈ 33 రూపీస్ మోర్ అమ్మింటే, సో ప్రాఫిట్ ఏమైంది? 14% అయింది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 114
ఓకే. సో ఇప్పుడు చూడండి లాస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏమంటే లాస్ట్ క్వశ్చన్లో ఒక గెయిన్ ఉంది, ఒక లాస్ ఉంది. కానీ ఈ క్వశ్చన్లో రెండు గెయిన్సే. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్లో ఒక గెయిన్ లాస్ ఉంది కాబట్టి సమ్ చేసినాం, 12 + 4 16 చేసినాం. ఇక్కడ 14లో నుంచి 12 తీసేయాలండి, ఎందుకు రెండు గెయినే కాబట్టి. ఓకే, కావాలంటే ఇక్కడ కూర్చోండి, వీటికి మధ్య డిఫరెన్స్ ఎంత 2% కదా. 114లో 112 పోతే 2%. 2% వాల్యూవే 33 అయితే 100% వాల్యూ ఎంత అవుతుంది కనుక్కుందాం. సో 2% వాల్యూ 33 అయితే 100% వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 250 = 100. సో 33 × 5 ఎంత 1500, 1500 + 150. సో 1650 రూపీస్. ఓకే. సో ఇది మీకు అర్థం కావాలని ఇంత లాంగ్ చేశాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్లో ఒక గెయిన్, ఒక లాస్ పర్సెంట్ ఇచ్చి వాటి మధ్య డిఫరెన్స్ ఇస్తే ఆ రెండింటిని సమ్ చేసి ఆ పర్సెంటేజ్కి ఈక్వల్ చేసుకోండి. లేదు రెండు గెయిన్ లేదా రెండు లాస్ ఇచ్చినప్పుడు వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకొని ఇచ్చిన దానికి ఈక్వల్ చేసుకోండి. ఓకే. సో ఇది రెండు గెయిన్ కాబట్టి 2% డిఫరెన్స్ వచ్చింది. ఆ 2%కి మనము ఈ 33 రూపీస్ని ఈక్వల్ చేసుకున్నాం అనమాట. సో డైరెక్ట్గా 1650 వచ్చేసింది. కానీ నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద 7% ప్రాఫిట్ అండ్ 6% లాస్ వైల్ సెల్లింగ్ అన్ ఐటెమ్ ఈజ్ 104 రూపీస్. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటెమ్? సేమ్ క్వశ్చన్ అండి, సేమ్ క్వశ్చన్ ఇందాక నేను చెప్పిన మెథడ్లోనే ఉంది. సో ఇది ఎవరైనా కామెంట్ చేయండి ఆన్సర్. సో ఇది వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 అని చేసి ఈ ఆన్సర్ కామెంట్ చేయండి. సేమ్ ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎ మ్యాన్ బైస్ ఎ టేబుల్ ఫర్ 2800 రూపీస్ అండ్ సెల్స్ ఇట్ అట్ ఎ లాస్ ఆఫ్ 30%. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ ఈజ్. ఓకే, ఒక వ్యక్తి ఒక టేబుల్ను 2800కు కొని 30% నష్టానికి అమ్ముతాడు. టేబుల్ అమ్మకపు ధర ఎంత అంటే సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. సో ఫస్ట్ కొనుక్కున్నాడు కదా, కొనుక్కున్న దాన్ని మనం ఏమంటాం కాస్ట్ ప్రైస్. ఓకే, అమ్మినోడు కదా సెల్లింగ్ ప్రైస్, మనం కొనుక్కున్నాం కాబట్టి మనకి కాస్ట్ ప్రైస్. సో ఇప్పుడు ఏం చేసినాడు, లాస్ ఎంత, లాస్ వచ్చేసి 30% లాస్. ఓకే, దీన్ని పర్సెంటేజ్లో చెప్తాను చూడండి, ఒక స్టాండర్డ్ మెథడ్. సో స్టాండర్డ్ మెథడ్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ మనం ఎప్పుడైనా 100%గా తీసుకుంటే ఇప్పుడు లాస్ ఎంత అని చెప్పినాడు 30%. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మిండాలా 70%కి అమ్మింటాడు లాస్ కాబట్టి. ఓకే, 70% కమ్మింటాడు కాబట్టి 30% లాస్. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఏం కనుక్కోవాలా, టేబుల్ యొక్క అమ్మకపు ధర సెల్లింగ్ ప్రైస్ ఎంత 70%. అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 70% ఆఫ్ 2800. జీరోస్ క్యాన్సిల్. సో ఎంత వస్తుంది 50, 7 56, 7 14, 19, 1960 రూపీస్కి అతను ఆ టేబుల్ని సెల్ చేసినందుకు 30% లాస్ వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, the market price of an article is 400 and successive discounts of 10% and 12% are offered on its sale. The selling price of the article is. సో చూడండి దీన్ని రెండు విధాలుగా చేస్తాను, మీకు ఏది సింపుల్ కావాలంటే అదే చూసుకోండి. సో కాస్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత 400 రూపీస్. సో ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు 10% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది 90%. ఓకే, నెక్స్ట్ 12% డిస్కౌంట్ ఇచ్చారు అంటే 100లో 12 పోతే 88% ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేదే మనకు ఆన్సర్. సో 2 zeros క్యాన్సిల్, అగైన్ 1 0 క్యాన్సిల్. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది, సో 4 9 36 ఇంటూ 88 అనమాట. అంటే ఎంత వస్తుంది 316.80. ఓకే, ఇది అండి రెండు సక్సెసివ్ డిస్కౌంట్లు కాబట్టి. ఇప్పుడు చూడండి ఒకే ఎంఆర్పి మీద రెండు చేంజెస్ అంటే రెండు డిస్కౌంట్లు, దీన్ని మనం చైన్ రూల్ ప్రకారం కూడా చూస్తామండి. సో ఈ చైన్ రూల్ లాస్ట్ క్లాసెస్లో చెప్పాను, ఎవరైనా వినని వాళ్ళంటే చూడండి. +or-x +or-y +or-x ఇంటూ y/100. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో యూజ్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్లో యూజ్ చేస్తాం, పర్సంటేజెస్లో కూడా యూజ్ చేస్తామండి. సో ఈ చైన్ రూల్ అనేది చాలా చోట్ల యూజ్ అవుతుంది. ఓకే, ఎక్స్ అంటే ఫస్ట్ -10
వై అంటే డిస్కౌంట్ కాబట్టి మైనస్, ఓకే, -12. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 into 12 డివైడెడ్ బై 100. ఇక్కడ ఎంత వస్తుంది? -22 ప్లస్ 0 క్యాన్సిల్ 1.2. 1.2 పోతే ఎంత వస్తుంది? సో -20.8 వస్తుంది అనమాట. సో ఏమిది? ఇంత లాస్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే, మనకి యాక్చువల్గా తెలుసు కదా సిపి అనేది 100%. సో ఇప్పుడు మనకి లాస్ వచ్చింది కదా, ఇది లాస్ ఎంత? -20.8%. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 100లో 20.8 పోతే 79.2 అనమాట. ఇది నెక్స్ట్ పేజ్లో చేస్తాను చూడండి. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 79.2 బై 100 ఇంటూ 400. 0 క్యాన్సిల్ అయితే సో 316.8 రూపీస్కి సెల్ చేశాను కాబట్టి 2 సక్సెస్ డిస్కౌంట్లు ఇస్తే అంత వస్తుంది అనమాట. ఓకే, మనకు అడిగింది సెల్లింగ్ ప్రైజే కదా, అమ్మకపోతారు. ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి. షాప్కీపర్ incurred a loss of 10% by selling an item for 1980 rupees. At what price should he sell the item to gain 15%? సో ఒక దుకాణదారుడు ఒక వస్తువును 1980 రూపాయలకు అమ్మడం ద్వారా 10% నష్టం వాటిల్లింది. 15% లాభం పొందడానికి అతను ఆ వస్తువును ఎంత ధరకు అమ్మాలి? చూడండి, సింగిల్ లైన్లో ఒక ఆన్సర్ చెప్తాను. లాంగ్ మెథడ్ ఎట్లుంటుందో చూడండి. కాన్సెప్ట్ ప్రకారం చేస్తే ఇప్పుడు చూడండి, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100%. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? లాస్ ఈజ్ ఈక్వల్ టు, లాస్ కదా, లాస్ 10%. అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 90%. ఓకే, సో ఈ 90% వాల్యూ డైరెక్ట్గా ఇచ్చేసినాడు. ఎంత? 1980 రూపీస్. అయితే వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ద ఐటమ్ టు గెయిన్ 15%? అదే ఐటమ్ మీద అతనికి 15% లాభం కావాలంటే ఎంత ధరకు ఆ వస్తువును అమ్మాలి చెప్పాలి. ఫస్ట్ మనం సిపి కనుక్కున్నాం. ఓకే, సిపి ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 90% వాల్యూ 1980 రూపీస్ అయితే 100% వాల్యూ ఎంత? 0 క్యాన్సిల్, 9 2s 18, 9 2s 18, ఎంత? 2200. మనకు కాస్ట్ ప్రైస్ వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఏం కావాలా? కొత్త సెల్లింగ్ ప్రైస్ కావాలి. కొత్త సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఆల్రెడీ సిపి 100% ప్లస్ ఈసారి ఎంత రావాలో ప్రాఫిట్ ఎంత రావాలో 15% రావాలని చెప్పినాడు. కాబట్టి 100 + 15 ఎంత? 115% ఆఫ్ 2200. సో zeros క్యాన్సిల్, 115 into 20, సో 2530 రూపీస్ అనమాట. సో 2530 రూపీస్కి అమ్మితే అతనికి 15% గెయిన్ వస్తుంది అనమాట. ఓకే, దీన్ని సింగిల్ లైన్లో చెప్తాను చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. సో మనకి ఇందాక 90% గుర్తుందా? సిపి 100%, లాస్ 10%, సెల్లింగ్ ప్రైస్ 90%. ఓకేనా? ఈ 90% వాల్యూ 1980. చూడండి, 90% వాల్యూ 1980 అయితే మనకి ఎంత కావాలా? 115% వాల్యూ కావాలి. డైరెక్ట్గా అనుకుంటాం అంతే, సింగిల్ లైన్. సో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 2530. సో ఈ 90 అనేది సెల్లింగ్ ప్రైస్, ఈ 115 అనేది కొత్త సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఓకే, ఇందాక కాస్ట్ ప్రైస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు ఇంకా ఇలాంటి క్వశ్చన్స్కి, ఇలాంటి మోడల్స్కి. ఓకే, సింగిల్ లైన్లో ఆన్సర్ 2530. నెక్స్ట్ క్వశ్చన్. A man sold a shirt for 960 rupees at loss of 4%. He sells a sweater for 840 at a profit of 20%. Find his net profit or loss. సో ఇది కూడా క్వశ్చన్ నెంబర్ 2 అనుకోండి. కమెంట్ చేయండి ఆన్సర్, ఎవరు కమెంట్ చేస్తారో చూస్తాం. సో ఒక క్లూ ఇస్తాను. సో ఎ మ్యాన్ సోల్డ్ ఎ షర్ట్ ఫర్ 960 అట్ లాస్ ఆఫ్ 4%. అంటే ఇక్కడ 960 అనేది ఏమవుతుంది మనకి? 960 అనేది సెల్లింగ్ ప్రైస్ అనమాట. లాస్ ఎంత? 4%. మనకి సిపి అంటే ఏం తెలుసు? 100%. అంటే ఈ ఎస్పి అనేది 96%కి ఈక్వల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ నుండి ఇంకోటి ఏమన్నారు? స్వెటర్, ఈ 840 అనేది ఏమవుతుంది? అది కూడా సెల్లింగ్ ప్రైస్, స్వెటర్ సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ ఎంత అన్నాడు?
20%. మనకి సిపి స్టాండర్డ్ ఎంత 100%. అంటే ఈ 840 అనేది 120% వాల్యూ. ఓకేనా. సో ఓవరాల్గా మనకి 960 ప్లస్ 840 ఎంత అవుతుంది? 1800 కదా. ఈ 1800 సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్లు ఎంతో కనుక్కొని ప్రాఫిటా లాసా చెప్పాలి. ఓకే, ఎవరైనా కామెంట్ చేయండి ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 2 అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. If the loss is 15%, then find the ratio of the cost price and the selling price. నష్టం 15% అయితే కొనుగోలు ధర మరియు అమ్మకపు ధర వల్ల నిష్పత్తి కనుగొనండి. ఓకే, మనకి స్టాండర్డ్ సిపి ఈజ్ ఈక్వల్ టు 100%. హియర్ లాస్ ఈజ్ 15%. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 85. అంటే 100లో 15 పోతే 85%. ఇప్పుడు మనకి ఏమడిగినాడు? రేషియో బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అంటే CP/SP అడిగినాడు. అప్పుడు ఏమవుతుంది? 100:85. సో 5తో క్యాన్సిల్ చేస్తే 5 2s 10, 5 20s 100, 5 1s 5 7s 35, 20:17. సో ఆప్షన్ డి అనమాట. సో చూడండి, ఈ క్వశ్చన్లో 15% అని తప్పితే ఇంకేం లేదు. సో ఇదంతా మనం ఎలా చేస్తాం? కాన్సెప్ట్ తెలిస్తే మాత్రమే చేస్తామండి. కాబట్టి కాన్సెప్ట్ తరోగా ప్రిపేర్ కావండి. ఎలాంటి క్వశ్చన్ అడిగినా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A vendor sells 15 lemons for 3 rupees, gained 60%. How many did he buy for a rupee? ఈ క్వశ్చన్ చూడండి, చాలాసార్లు రిపీట్ అవుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ క్వశ్చన్లో. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను అండి. సో చూడండి, 15 లెమన్స్ 3 రూపీస్కి కొనుక్కుంటే ఏమన్నా సెల్స్ అమ్మితే ఎంత లాభం వచ్చింది? 60%. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 160% వచ్చిందనమాట. ఈ వాల్యూ ఎంత? 160%. అయితే ఈక్వల్ టు 1 రూపాయికి ఎన్ని లెమన్స్ ఎన్ని లెమన్స్ తీసుకుంటే అది ఏమవుతుంది? 100% అవ్వాలి. అర్థమవుతుందా? 1 రూపాయికి ఎన్ని లెమన్స్ తీసుకుంటే 100% అవుతుంది. మనకి ఇచ్చిన కండిషన్ ఏమి? 3 రూపీస్కి 15 లెమన్స్ సెల్ చేస్తే అది 60% ప్రాఫిట్ అని, కాబట్టి 160 వేసుకున్నాం. సో చూడండి, 3 5s 15, 0 0 క్యాన్సిల్, 5 2s 10, 2 8s 16. సో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు మనకి 8. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో 3 రూపీస్కి 15 లెమన్స్ అమ్మితే ఇది 160% అయితే 1 రూపీస్కి ఎన్ని లెమన్స్ అమ్మితే అది 100% అవ్వాలి. స్టాండర్డ్ బిట్. ఓకే, దీని మీద నెక్స్ట్ క్వశ్చన్లు కూడా ఉన్నాయి, చేస్తాను చూడండి. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. A dishonest dealer professes to sell his goods at cost price but uses a false weight and thus gain 25%. How much quantity of grains does he give for a kilogram? ఒక నిజాయితీ లేని వ్యాపారి తన వస్తువులను ధరకే అమ్ముతున్నట్లు, అంటే కొన్న ధరకే అమ్మేస్తున్నట్లు చెప్పుకుంటున్నాడు, కానీ తప్పుడు బరువును ఉపయోగిస్తున్నాడు మరియు తద్వారా 25% లాభపడుతున్నాడు. అతని కిలోగ్రాముకు ఎంత ధాన్యం ఇస్తున్నాడో చెప్పాలి. ఇప్పుడు చూడండి, దీన్ని ఆప్షన్ చెకింగ్ చేద్దామండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఆప్షన్ చెకింగ్ చేస్తే మనకి ఖచ్చితంగా 25% ప్రాఫిట్ రావాలి. ఇప్పుడు కిలోగ్రామ్ కంటే ఎంత? 1000 గ్రామ్స్ కదా. 1000 గ్రామ్స్ మనకి. ఓకే, అతను 800 గ్రామ్సే ఇస్తున్నాడు అనుకో, అంటే సిపి 800 గ్రామ్స్ కదా. సో యాక్చువల్గా ఎంత ఇవ్వాలి అతను? 1000 గ్రామ్స్. సో ఎంత ఇస్తున్నాడు? 800 గ్రామ్స్. సో ప్రాఫిట్ ఎంత? 200 గ్రామ్స్. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ ఎట్లా కనుక్కుంటాం? ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100. ఓకే, 2 zeros క్యాన్సిల్. సో 200/8 అంటే ఎంత? 25% ప్రాఫిట్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్లోనే వచ్చింది మనకి. ఓకే, ఒకవేళ సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తాం అనుకో. సో ఇప్పుడు అతను 900 గ్రామ్స్ ఇస్తున్నాను అనుకుందాం. 900 గ్రామ్స్ సిపి అవుతుంది. సో ఎంత ఇవ్వాలి అతను? 1000 గ్రామ్స్ ఇవ్వాలి, కానీ ఎంత ఇస్తున్నాడు? 900 గ్రామ్స్. ప్రాఫిట్ ఎంత? 100 గ్రామ్స్. ఓకే కదా, 100 గ్రామ్స్. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ కనుక్కుందాం. ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100.
ఓకే, జీరోస్ క్యాన్సిల్. 100/9 అంటే 25 రావాలండి. ఓకేనా, సంథింగ్ 11 పాయింట్ సంథింగ్ వస్తుంది. కాబట్టి ఇది రాంగ్. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. అతను కేజీ ధాన్యం ఇస్తున్నానని చెప్పి కానీ 800 గ్రాములు మాత్రమే కస్టమర్స్కి అమ్ముతున్నాడు, మోసం చేస్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A vendor sells 10 oranges for 1 rupee and gains 30%. How many oranges did he buy for 1 rupee? సేమ్ ఇందాక ముందు ఒక క్వశ్చన్ చేసాం కదా, సేమ్ అలాంటిది ఇక్కడ చూడండి. 10 oranges ఫర్ 1 rupee ఎంత? 30% గెయిన్ అంటే 130%కి ఈక్వల్ అయితే 1 రూపీకి ఎన్ని ఆరెంజెస్ తీసుకుంటే, రాసుకోండి, ఎన్ని ఆరెంజెస్ తీసుకుంటే అది ఏం కావాలి మనకి? 100% కావాలా? 1. ఓకే, ఎంత వస్తుంది? ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు, సో 1300 డివైడెడ్ బై 100 అవతల పోతే డివిజన్ వస్తుంది. 0 క్యాన్సిల్. ఎన్ని వస్తుంది? 13 ఆరెంజెస్. ఆప్షన్ సి అనమాట. చూడండి, 10 ఆరెంజెస్ 1 rupee, ఇట్ ఈస్ 130%. ఫర్ 1 rupee హౌ మచ్ షుడ్ బి ఆరెంజెస్? హౌ మెనీ oranges should be shelled to get 100%. Okay, that is our answer. So next question చూద్దాం. So a man buys 5 pens for 1 rupee and sells 4 pens for 1 rupee. Find his profit percent. ఓకే, చూడండి, a man buys, కొనుక్కున్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ అది ఎప్పటికైనా 100%. అంటే 5 pens, ఇది బాగా చూడండి, చాలా ఇంపార్టెంట్. 5 pens ఫర్ 1 rupee కొనుక్కున్నాడు కాబట్టి ఇది 100%కి ఈక్వల్ అయితే అతను ఏం చేశాడు? అదే 1 రూపీకి 4 pens అమ్మితే ఇది ఎంత పర్సెంటేజో చెప్పాలి. ఓకేనా, సో కొనుక్కున్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ 5 pens ఫర్ 1 rupee ఈజ్ 100%. సో 4 pens 1 రూపీకి అయితే ఎంత పర్సెంటో చెప్పాలి. ఓకే, 25 times 100, 25 into 5 125. ఓకే, 125%. అంటే దీంట్లో ఎంత ఉంది? కాస్ట్ ప్రైస్ ప్లస్ 25% ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 125. సో ఆప్షన్ ఏ 25% ప్రాఫిట్ వస్తుంది అనమాట. అతను ఇలా ఈ ట్రాన్సాక్షన్ చేస్తే, ఒక వ్యక్తి 5 పెన్నులను 1 రూపాయికి కొని 4 పెన్నులను 1 రూపాయికి అమ్ముతాడు. అతని లాభం శాతం కనుక్కోండి. ఓకే, ఇదే ఆన్సర్. నెక్స్ట్, a man sold 2 bicycles at a total profit of 20% if he had bought them for 3,500 each. ఓకే, ఒక్కొక్క బైసికల్ అతనికి ఎంత పడింది? సో సిపి, ఒక బైసికల్ 3,500, ఇంకొక బైసికల్ 3,500 అనుకోండి. ఓకేనా, ఇది పక్కన పెట్టుకోండి. అండ్ ద ఫస్ట్ వన్ సోల్డ్ దెమ్ at a profit of 5%, then what is the profit percent he should have from the second one? Okay, so టోటల్ చూడండి, టోటల్ ఎంత? 3,500 ప్లస్ 3,500. సో అదే చెప్తున్నాడు, ఒక వ్యక్తి 2 సైకిళ్ళను మొత్తం 20% లాభంతో అమ్మినాడు. ఓకే, అతను వాటిని ఒక్కొక్కటి 3,500 కొనుగోలు చేసి మొదటి సైకిల్ను 5% లాభంతో అమ్మితే రెండవ సైకిల్ నుండి అతనికి రావాల్సిన లాభం ఎంత? ఇప్పుడు చూడండి, మొదటి సైకిల్ చూద్దాం. సో సెల్లింగ్ ప్రైస్ ఏం కావాలి? అప్పుడు 5% లాభం కదా, అంటే 105/100 into 3,500. జీరోస్ క్యాన్సిల్. 105 into 35. సో ఎంత వస్తుంది? 5 5 25, 5025. సో మొత్తం 3675. సో ఎంత వచ్చింది మనకి? 105 into 5 3675 రూపీస్ వచ్చింది. ఓకేనా, సో ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ఏమన్నాడు? 2 సైకిల్ ఎంత మొత్తం కలిపి ఎంత? 7,000 కదా. 7,000 అంటే 20% ప్రాఫిట్ అన్నాడు. అంటే ఎంత వస్తుంది? 8,400. అంటే యాక్చువల్గా 7,000లో 20% వచ్చేసి 1,400 అండి. ఈ 1,400 ప్లస్ 7,000 ఎంత? 8,400. అంటే ఇక్కడ వచ్చే ట్రాన్సాక్షన్ మొత్తం ఎంత అవ్వాలి? 8,400 అవ్వాలి. అంటే 8,400లో ఇప్పుడు 3675 తీసేస్తే 4725. ఓకే, 4725. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత?
4725 అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చిందని అర్థం. ఎంత వస్తుంది దీంట్లో ఇది తీసేస్తే 5 2 అండ్ దీంట్లో 2 2 1 1225 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. అయితే ఇది ఎంత చెప్పాలి మనకి. సో ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 1225 డివైడెడ్ బై 3500 ఇంటూ 100 అనమాట. అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 కదా యాక్చువల్గా మనం చేసేది అది. సో డైరెక్ట్గా 1225 అనేది మనకు తెలుసు కదా 35 స్క్వేర్ అనమాట. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 35% ప్రాఫిట్తో సెకండ్ బైసికల్ని అతను సేల్ చేయలేదు. ఆప్షన్ బి అనమాట. ఓకేనా, అర్థమైనా. సో ఫస్ట్దేమో 5% లాభానికి అమ్మితే, సెకండ్దేమో 35% లాభానికి అమ్మితే మాత్రమే అతనికి 2 ట్రాన్సాక్షన్ నుంచి 8400 రూపీస్ అనేది లాభం వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వికాస్ బై ఎ 5 బనానా ఫర్ 4 రూపీస్ అండ్ సేల్స్ 4 బనానాస్ ఫర్ 5 రూపీస్. ఓకే, ఇక్కడ చూడండి 5 బనానాస్ 4 రూపీస్ కొనుక్కున్నాడు. కొనుక్కోవడం అంటే కాస్ట్ ప్రైస్ కాబట్టి దాన్ని 100% అనుకుంటాం. అయితే ఏం చేసినాడు, 4 బనానాస్ని 5 రూపీస్కి అమ్మినాడు. అయితే ఇది ఎంత పర్సెంటో కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో 25/16 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు X%. అంతే కదా, 5 5s 4 4s. ఓకే, సో ఇక్కడ ఎంత 4 4s 16, 4 25s 100. సో 25 స్క్వేర్ ఎంత 625 కదా. 625 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది. 4 1s 4, ఇంకా 2 ఉంటుంది, 4 5s 20, అగైన్ 2 ఉంటుంది, 4 6s 24 అండ్ సంథింగ్ 56 పాయింట్ వస్తుందండి. అంటే 156 వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకి దీంట్లో 100 ప్లస్ 56 పాయింట్ సంథింగ్ అనమాట. అంటే 56 ఎక్కడ ఉంది ఆప్షన్ డి. అంటే ఆప్షన్ డి 56.25% అంటే అంతే. సో మనకి ఎగ్జామ్లో టైం సేవ్ చేసుకోవాలంటే ఇలా ఆప్షన్ ఇలా సహకరిస్తే ఆప్షన్ చెకింగ్ చేసి ఫాస్ట్గా పెట్టేయచ్చు అనమాట. సో ఆన్సర్ 56.25. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A shopkeeper marks his goods at price so that allowing a discount of 20%. He still makes a profit of 8%. Find the marked price of an article. Okay, which cost him 500. ఒక దుకాణదారుడు తన వస్తువులపై 20% తగ్గింపు ఇచ్చినప్పటికీ అతను 8% లాభం పొందే విధంగా ధరను గుర్తించాడు, అంటే ముద్రించాడు. అతనికి 500 రూపాయలు ఖరీదు చేసే వస్తువు యొక్క మార్క్ ప్రైజ్ను అంటే ఎంఆర్పి కనుక్కోనండి. ఓకే, సో మనకి కాస్ట్ ప్రైస్ ఎంత ఎప్పటికీ 100%. కానీ ఏం చేసినాడు, ప్లస్ 20% ప్రైస్ అబోవ్ చేసినాడు. అంటే అదేమవుతుంది 120 అనేది ఎంఆర్పి అవుతుంది. సో మార్క్డ్ ప్రైస్ 120% అవుతుంది. ఎందుకు, సో నార్మల్ ప్రైస్ కంటే అతను 20% ఎక్కువ పెట్టినాడు కాబట్టి వస్తువు మీద. అయితే అయినప్పటికీ అతనికి ప్రాఫిట్ ఎంత ఉంది, స్టిల్ హీ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 8%. ఓకే, అయితే మార్కెట్ ప్రైస్ ఎంతో చెప్పాలి. ఓకే, సో ఒక్క నిమిషం అండి, ఇక్కడ సారీ ఇది రాంగ్ చెప్పాను, సారీ. ఓకే, సో చూడండి. ఏ షాప్ కీపర్ మార్క్స్ హిస్ గూడ్స్ అట్ ప్రైజ్. సో ఎంత ప్రైజో తెలియదండి, సారీ ఇక్కడ ఎంఆర్పి ఎంత హై చేసినాడో తెలీదు. కానీ మనం స్టాండర్డ్గా ఏం చేస్తాం, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100, కానీ ఎంఆర్పి ఎంత హై పెట్టినాడో తెలియదు మనకి. అయితే డిస్కౌంట్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు డిస్కౌంట్, 20% డిస్కౌంట్ ఇచ్చినాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అప్పుడు 80% ఉంటుంది. అయినప్పటికీ అతనికి మామూలుగా సిపి 100 అనుకుంటే కాస్ట్ ప్రైస్, అయినప్పటికీ అతనికి ప్రాఫిట్ ఎంత ఉందండి 8% ఉంది. ఓకే, అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 108. ఈ కాస్ట్ ప్రైస్ ఎంత చెప్పినాడు మనకి 500 చెప్పినాడు. అయితే ఎంఆర్పి వాల్యూ ఎంత చెప్పాలి. ఓకే, సింగిల్ లైన్లో చెప్తాను చూడండి.
అంటే 80%కి అమ్మడం వల్ల అతనికి ఎంత వచ్చింది? స్టిల్ హీ మేక్స్ 8% ప్రాఫిట్ అంటే ఎంత? 108 వచ్చింది. అదే 100%కి అమ్మితే ఎంత వస్తుంది? 0 క్యాన్సిల్, 8 1s 8 3s 8 5 అంటే 135% వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ మార్క్డ్ ప్రైస్. 135% అనేదే మార్క్డ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు చూడండి. సో మనకి సిపి ఎంత? 500. ఎంఆర్పి వచ్చింది కదా ఇప్పుడు మనకి. ఎంఆర్పి 135%. అంటే ఎంఆర్పి ఈజ్ ఈక్వల్ టు 135/100 ఇంటూ 500. 0 క్యాన్సిల్, ఎంత వస్తుంది? 500 675 రూపీస్. అంటే దాని ఎంఆర్పి వాల్యూ ఎంత? 675 రూపీస్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper marks his goods 20% above his cost price and gives 15% discount on the market price. Find the gain percent. సో ఇది చూడండి, చాలా సింపుల్. సో మనం స్టాండర్డ్గా ఏమనుకున్నాం? కాస్ట్ ప్రైస్ 100%. కానీ ఏం చేసినాడు? ఈ కాస్ట్ ప్రైస్ కంటే 20% అబవ్ ముద్రించినాడు లేబుల్డ్ ప్రైస్. అప్పుడు ఎంత అవుతుంది? 120% అనేది మార్క్డ్ ప్రైస్. ఈ మార్క్డ్ ప్రైస్ మీద 15% డిస్కౌంట్ ఇస్తున్నాడు అనమాట. చూద్దాం. 120 ఇంటూ, సో 15% డిస్కౌంట్ కాబట్టి ఇంకెంత కమ్మింటాడు? 85% కమ్మింటాడు. డైరెక్ట్గా వేసేయండి. 0 క్యాన్సిల్. సో 85 ఇంటూ 12 ఎంత? సో 1020. కింద ఎంత ఉంటుంది? 10. 0 క్యాన్సిల్, ఎంత వచ్చింది? 102 వచ్చింది. అంటే 100% కాస్ట్ ప్రైస్ కదా మనకి ఎప్పుడైనా. సో ఇంకెంత ఎక్కువ ఉంది? 2% ఎక్కువ ఉంది. సో అదే మన ఆన్సర్ అనమాట. ఓకే, సో అవి ఫ్రెండ్స్ మన ఎగ్జామినేషన్ మోడల్స్. సో ఇంతవరకు చూసినాం కదా. సో ఇంతవరకు నేను రీసెర్చ్ చేసిన ఆల్మోస్ట్ ఇంతవరకు ఇచ్చిన క్వశ్చన్స్ని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ప్రజెంట్ ట్రెండింగ్ క్వశ్చన్స్ కూడా చెప్పేశాను. సో ఈ కంటెంట్ మీకు నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోదండి. అట్లాగే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ప్రొవైడ్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఖచ్చితంగా జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి. డౌట్ వస్తే వీడియో ఓపెన్ చేసి ఒక్కసారి రివిజన్ చేయండి, ఇంకా మర్చిపోరు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చే వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్లోనే మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉంది. సో ఆ కాన్సెప్ట్ని నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసేస్తాను. తర్వాత వేరే చాప్టర్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.